ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రం యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. వర్గీకరణ కోసం ఎస్సీలను ఏబీసీ కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరీలో రెల్లి ఉపకులాలకు 1%, బి కేటగిరీలో మాదిగా ఉపకులాలకు 6.5%, సి కేటగిరీలో మాలా ఉపకులాలకు 7.5% రిజర్వేషన్లు ప్రతిపాదిస్తూ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కమిషన్ నివేదిక అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆ సంఘం ప్రతిపాదనలను రాష్ట్ర కేబినెట్ సోమవారం ఆమోదించింది. వర్గీకరణకు ప్రాతిపదికగా జిల్లాను తీసుకోవాలని తొలుత భావించారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత కొన్ని జిల్లాల్లో ఎస్సీల జనాభా వివరాలు సరిగా లేవు. అందువల్ల ప్రస్తుతానికి వర్గీకరణను రాష్ట్రం యూనిట్ గా అమలు చేయాలని నిర్ణయించారు. 2026 జనాభా లెక్కల తర్వాత జిల్లా యూనిట్ గా ఎస్సీల రిజర్వేషన్లు అమలు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఎంఆర్పీఎస్ ఉద్యమకారుడు మందా కృష్ణమాదిగా అలుపెరగని పోరాటం, ప్రధాని నరేంద్ర మోదీ చొరవ, సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సీ వర్గీకరణకు మార్గం సుగమమైంది. తెలంగాణ, ఏపీలో ఎస్సీలు మాదిగా మాలలకు కలిపి రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల తమకు నష్టం వాటిల్లుతోందని 1991లో మందా కృష్ణమాదిగా ప్రారంభించిన ఉద్యమం 3 దశాబ్దాలకు పైగా సాగింది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ, ఆ తర్వాత సుప్రీంకోర్టుతో వర్గీకరణకు అడ్డంకులు తొలగిపోయాయి. మరికొద్ది రోజుల్లోనే ఏపీలో వర్గీకరణ ఆర్డినెన్స్ ద్వారా అమల్లోకి రానుంది. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ప్రతిపాదించిన బిల్లును రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. శాసనమండలిలో కూడా ఆమోదం లభించిన తర్వాత పార్లమెంట్ ఆమోదానికి పంపిస్తారు. అంతకుముందు 2017లో బీసీలకు 37% రిజర్వేషన్లు కల్పించాలంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లును గవర్నర్కు పంపింది. ఆ బిల్లును గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ రిజర్వేషన్లు కోరుతున్నందున పాత బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి సభకు తెలియజేశారు. అదే అంశం గురించి సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. బీసీలకు 42% రిజర్వేషన్ కు కేంద్రం ఆమోదించాలని కోరారు. అఖిల పక్షంతో వచ్చి చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని, సమావేశానికి అవకాశం కల్పించాలని రాశారు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగంలోని పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నామని ఏపీ ఐటీ మంత్రి లోకేష్ తెలిపారు. విశాఖపట్నం ఐటీ పార్కులో ప్రస్తుతం 41 కంపెనీలు కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయన్నారు. దావోస్ పర్యటనలో కాగ్నిజెంట్ తో పాటు మరికొన్ని సంస్థలతో చర్చలు చేశామన్న లోకేష్, కాగ్నిజెంట్ కు సంబంధించి త్వరలోనే సానుకూల ప్రకటన వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాల్లో పాలనాపరమైన సౌలభ్యం కోసం ఏకీకృత చట్టం తీసుకురావాలని నిర్ణయించినట్లు మంత్రి నారా లోకేష్ మండలిలో వెల్లడించారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టానికి సవరణ చేయాల్సిన అవసరం ఉందని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని వివరించారు. అమరావతిలో బిట్స్ ఏర్పాటు కానుందని తెలియజేశారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ డీకే అరుణ నివాసంలోని చొరబడిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఢిల్లీకి చెందిన అక్రమ్ అని గుర్తించారు. ఎంపీ ఇంట్లోకి ఎందుకు చొరబడ్డాడనే విషయంపై విచారణ జరుగుతోంది. నిందితుడు అక్రమ్ కు నేర చరిత్ర ఉందని తెలుస్తోంది. గతంలో అతను హైదరాబాద్, పాత బస్తీ, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేశాడని సమాచారం. ఆదివారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ లోని డీకే అరుణ నివాసంలోకి నిందితుడు చొరబడ్డాడు. సీసీ కెమెరా వైర్లను కత్తిరించి సుమారు గంట పాటు ఇంట్లో తిరిగి అక్కడి నుండి జారుకున్నాడు. ఎంపీ కుమార్తె ఉదయం నిద్రలేచి చూసేసరికి ఇల్లంతా అస్తవ్యస్తంగా ఉంది. దాంతో ఎంపీ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సోమవారం ఎంపీ నివాసంలో దర్యాప్తు జరిపారు. విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు గాను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో యువ విజ్ఞాన కార్యక్రమం యువికా నిర్వహిస్తోంది. యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది. దానికి 9వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 9వ తరగతి అభ్యసించే విద్యార్థులు ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 23లోగా ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకుని దరఖాస్తులు సమర్పించాలి. పరిశీలన అనంతరం ఏప్రిల్ 7న ఎంపికైన విద్యార్థుల జాబితాను ఇస్రో యువికా విభాగం విడుదల చేయనుంది. మే 18 నుండి విద్యార్థులను విడతల వారీగా ఆహ్వానిస్తారు. అదే నెల 19 నుండి 30 వరకు యువికా 25 కార్యక్రమం నిర్వహించి 31న ముగింపు కార్యక్రమంలో ప్రతిభ ఆధారంగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సుల్లూరుపేట, తెలంగాణలో హైదరాబాద్, కర్ణాటకలో బెంగళూరు, ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్, కేరళలో తిరువనంతపురం, మేఘాలయలో షిల్లాంగ్, గుజరాత్లో అహ్మదాబాద్ నగరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఔరంగజేబు సమాధిని తొలగించాలి అంటూ హిందూ సంఘాలు చేసిన ప్రతిపాదన మహారాష్ట్రలో హింసకు దారితీసింది. సంభాజీ నగర్, కుల్దాబాద్ లోని ఔరంగజేబ్ సమాధిని కూల్చివేయాలని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ తదితర హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే మహల్ ప్రాంతంలో బజరంగ్ దళ్ కార్యకర్తలు ఖురాన్ను తగలపెట్టారనే పుకార్లను ఉద్దేశపూర్వకంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. దాంతో నాగ్పూర్లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
హంసపురి ప్రాంతంలో దుండగులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. నివాసాలు, షాపులు ధ్వంసం చేశారు. ఆ ఘటనలో 20 మంది గాయపడ్డారు. 15 మంది పోలీసులకు కూడా గాయాలు అయ్యాయి. ఘర్షణకు దిగిన 17 మంది పోలీసులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీస్ కమిషనర్ తెలిపారు. నగరంలోని గణేష్ పేట, పచ్చావులి, కొత్వాలి, సక్కర్ దర, శాంతినగర్, ఇమాడ్వాడ, యశోధర నగర్, నందన్వన్, కపిల్ నగర తదితర ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. కేరళలోని కరువన్నూర్ బ్యాంక్ కుంభకోణంలో సిపిఎం ఎంపీ కె రాధాకృష్ణన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. త్రిశూర్ జిల్లాలోని కరువన్నూర్ సహకార బ్యాంక్ సిపిఎం నాయకుల నియంత్రణలో ఉంది. 2016-18 కాలంలో ఆ బ్యాంకు నుంచి కోట్లాది రూపాయలు దొంగ రుణాలు మంజూరు అయ్యాయి. అలా దొంగ రుణాలు ఇప్పించినందుకు సిపిఎం నాయకులు భారీ మొత్తాల్లో కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అప్పట్లో సిపిఎం త్రిశూర్ జిల్లా కార్యదర్శులుగా ఏసీ మెయిద్దీన్, ఎంఎం వర్గీస్, కె రాధాకృష్ణన్ ఉండేవారు. ఆ కేసుకు సంబంధించి మెయిద్దీన్, వర్గీస్లను ఈడీ గతంలో పలుమార్లు విచారించింది. ఇప్పుడు మొదటిసారి ఎంపీ రాధాకృష్ణన్ ను విచారణ చేయడానికి సమన్లు జారీ చేసింది. బ్యాంక్ కుంభకోణానికి సంబంధించి ఇప్పటి వరకు సిపిఎం స్థానిక నాయకులు, బ్యాంక్ సిబ్బందితో కలిపి మొత్తం 53 మంది నిందితులను ఈడీ గుర్తించింది. ఇప్పటి వరకు 143 కోట్ల నగదును జప్తు చేసింది. తుది ఛార్జిషీటులో నిందితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఎంపీకి సమన్లు జారీ చేశారని సిపిఎం మండిపడింది. ఛత్తీస్గఢ్లోని బిజాపూర్ జిల్లాలో 19 మంది మావోయిస్టులు లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి ముందుకు వచ్చిన ఈ మావోయిస్టులకు ప్రభుత్వం ప్రోత్సాహకరంగా ఆర్థిక సహాయం అందజేసింది. పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చింది. సిపిఐ పామెట్ ఏరియా కమిటీకి చెందిన 19 మంది కార్యకర్తలు సోమవారం ఛత్తీస్గఢ్ పోలీసులు, సిఆర్పిఎఫ్ అధికారుల ముందు లొంగిపోయారు. వారి మీద మొత్తం 29 లక్షల రివార్డు ఉంది. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 12న లొంగుపాటు పునరావాస కల్పన విధానం పేరిట కొత్త పాలసీని తీసుకువచ్చింది. దాంతో పలువురు మావోయిస్టులు లొంగిపోతున్నారు. అలా జనజీవన స్రవంతిలో కలిసిపోతున్న వారు ఒక్కొక్కరికి 25,000 ఆర్థిక సాయం అందజేస్తోంది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. దాంతో పాటు వారి పునరావాసానికి తగిన ఏర్పాట్లు చేస్తోంది. అంతకుముందు ఆదివారం తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 60 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయిన సంగతి తెలిసిందే. చంద్రయాన్ 5 మిషన్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ వెల్లడించారు. 2040 నాటికి చంద్రుడి మీద భారతీయుడు అడుగుపెట్టడమే చంద్రయాన్ మిషన్ ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు. చంద్రయాన్ 4 మిషన్ లో చంద్రుడి మీద ల్యాండ్ అయి నమూనాలను సేకరిస్తామని ఇస్రో కొత్త చీఫ్ చెప్పారు. చంద్రయాన్ 5 మిషన్ కు 4 రోజుల క్రితమే కేంద్రం ఆమోదముద్ర వేసిందని తెలియజేశారు. చంద్రయాన్ 5 మిషన్ ను భారత, జపాన్ సంయుక్తంగా నిర్వహిస్తాయని నారాయణన్ వెల్లడించారు. ఆ మిషన్ లో 350 కేజీల రోవర్ ఉంటుందని తెలియజేశారు. స్వదేశీ తయారీలో రాకెట్లో భారతీయులు చంద్రుడి మీదకు వెళ్లి మళ్లీ వెనక్కు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయమని భారత ప్రభుత్వం అడుగుతోందని నారాయణన్ చెప్పుకొచ్చారు. ఇక అలాగే 2035 నాటికి భారతదేశపు సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకునే లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రయత్నాలు కూడా సాగుతున్నాయని నారాయణన్ వెల్లడించారు. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు వరుసగా 2వ ఓటమి ఎదురైంది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా ఇవాళ జరిగిన 2వ టీ20లో ఆతిథ్య కివీస్ జట్టు పాకిస్తాన్ ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. సల్మాన్ ఆఘా సారథ్యంలోని పాక్ జట్టు మొదటి టీ20లో కూడా పరాజయం పాలన సంగతి తెలిసిందే. ఇక ఇవాల్టి మ్యాచ్ ను వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. కెప్టెన్ సల్మాన్ ఆఘా 46 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సాదాబ్ ఖాన్ 26, షాహిన్ షా అఫ్రిది 22 రన్స్ చేయగా మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ, బెన్ సియర్స్, జేమ్స్ నీషమ్, ఇష్ సోది తలో 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత 136 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన కివీస్ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. 13.1 ఓవర్లలోనే ఆటను ముగించింది.